గుడ్ గోపి, వెరీ గుడ్ డ్రైవ్, వెరీ గుడ్. మొత్తానికి నేవీలో సెలెక్ట్ అయ్యావు, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. రాజు మాస్టర్ దగ్గరికి వచ్చావు నేర్చుకోవటానికని, ఎమ్మటే నేవీ సెలెక్ట్ అయ్యావు కదా. లెటర్ వచ్చేసిద్ది, జాయినింగ్ లెటర్ రావాలి. ఇక మనీ కట్టేసుకుని వెళ్ళిపోతావు అన్నమాట. వెరీ గుడ్ నాన్న, జాగ్రత్తగా చేసుకోమ్మా. నువ్వు అనుకున్న కోరిక నెరవేరింది, దేవుడు నీకు మంచి వరాన్ని ఇచ్చాడు. నేవీలో సెలెక్ట్ అవ్వటం అంటే మాటలు కాదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఎయిర్పోర్ట్లో, నేవీలో, ఆర్మీలో సెలెక్ట్ అయ్యారు. మన దగ్గరికి వచ్చిన వాళ్ళ డ్రైవింగ్కి. నానా గోపి, మన దగ్గరగా వచ్చి రాజ్ మాస్టర్ చెయ్యి సలవ, రాజ్ మాస్టర్ హ్యాండ్ రేజ్ అని చెప్పి అంటారు. ఏంట్రా అనుకుంటా, నా హ్యాండ్ అందరికి కలిసి వచ్చింది. అందరూ బాగుండాలని కోరుకుంటాను. అవును, ఎందుకంటే నీతో ఫస్ట్ రాగానే నేను అన్నా, గోపి నీవు నా దగ్గరికి వచ్చావు, ఎందుకో వచ్చావు, దేవుడు పంపించాడు, నీకు ఉన్న స్థితి వచ్చింది గోపి అన్నా. నీకు అనుకోకుండానే ఉన్న స్థితికి వెళ్ళిపోయావు. వెళ్తావు నాన్న, మంచి ఉన్న స్థితికి వెళ్తావు, ఇంకా బాగా అభివృద్ధి చెందుతావు. అవును నాన్న, మనము ఎప్పుడైనా కానీ నాన్న, మనం ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు దేవుడు కూడా మనకి ఎప్పుడు తోడ్పాటును అందిస్తాడు. మనము బాగుండాలి, ఎదుటోడు ఏమైపోతే నాకెందుకన్నా మానవత్వం లేకుండా ఉండకూడదు అనమాట. ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిందే.